ఒకసారి ఈ బోర్డును నిశితంగా పరిశీలించండి. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద మంజూరైన రోడ్డు తాలూకు వివరాలివి. ఇక్కడ తెలిపిన వివరాల ప్రకారం 7,50,00,000 అంచనా వ్యయంతో ఎస్డీ రోడ్డు నుంచి ఎగువ గంజాయి భద్ర వరకు 15.5 కిలోమీటర్ల రోడ్డు వేశారు. దీనికి 5 ఏళ్ల గ్యారంటీ కూడా ఇచ్చారు. మరి ఇంత ఘనంగా గిరిపుత్రుల మేలు కోసం వేసిన ఆ రోడ్డును పరిశీలిద్దాం పదండి. సాధారణంగా సిమెంటు రోడ్డు కాలపరిమితి 25 ఏళ్లు ఉంటుంది. తారు రోడ్డైతే కనీసం 7 ఏళ్లు ఉంటుంది. కానీ కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ధారపోసి నిర్మించిన ఈ రోడ్డు మాత్రం కొంతకాలానికే ఇలా తయారైంది. అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన గత ప్రభుత్వంలో నేతల అవినీతికి ఇదో మచ్చుతునక. కొండ కోనల్లో నివాసమున్న అడవి బిడ్డలకు కనీసావసరాలు తీర్చుకోవడానికి ఏర్పాటు చేసిన రోడ్డు ఇది. భారీ వ్యయంతో నిర్మితమైందని సూచించే బోర్డులు, శిలాఫలకాలే తప్ప ఆ రోడ్డు గిరిజనులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. డబ్బులైపోయే గానీ రోడ్డు నాణ్యత లేదండి. అసలు రోడ్డు పూర్తి చేయలేదు. ఈ దండిగాం నుంచి నేరల వలస వరకు తారు రోడ్డు వేశారు. ఈ తారు రోడ్డు కూడా శుభ్రంగా వేయలేదండి. అంతా ఎగుడు దిగుడులే తప్ప దీనికి ఒక సాపు లేదు. ఈ సంవత్సరానికే పోయిందండి, సంవత్సరం కూడా కాలేదండి. ఈ రోడ్డు చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఒక లెవెల్ అంటూ లేదు సార్. ఎగుడు దిగుడు సైకిల్తో నిన్న పడిపోయిన స్థితి ఉంది. ఈ ఎక్కడ చూసినా ఘాట్లు అసలు ఏం చేశారో ఏటో తెలియదండి. ఒక్కడైతే చాలా మట్టుకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అసలు వేసిన రోడ్డు కూడా గొప్ప ఘోరంగా ఉంది. వేసిన రోడ్డు కూడా అసలు బాగలేదండి. జబ్బులతోనే ఉన్న వాళ్ళకి హాస్పిటల్ తీసుకుపోతామన్నా సరే తీసుకెళ్ళకపోతున్నాము. చచ్చిపోతున్నారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని 42 గిరిజన గ్రామాలకు రోడ్డు ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం 7.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. దీని నిర్మాణానికి విశాఖకు చెందిన పాండురంగ నిర్మాణ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. విజయనగరం జిల్లాలో ఓ కాంగ్రెస్ నేతకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించి అధికారులకు సైతం కొంత డబ్బు ఎరవేసింది. కనీస పర్యవేక్షణ లేకుండా రోడ్డు నిర్మాణం పూర్తయింది. కానీ కొన్ని చోట్ల కనీసం తారు కూడా వేయలేదన్న విషయం రోడ్డును చూస్తేనే అర్థమవుతోంది. నాసిరకంగా అంటే మరి అంత నాసిరకంగా జరగలేదండి. కొంచెం దగ్గరలో కొంచెం క్వాలిటీ దెబ్బతింది. సరిదిద్దే చర్య కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ పగలలేదు, కొంచెం రఫ్గానే రేకప్ అయ్యింది అంతేగాని పగలడం అటువంటిది ఏం జరగలేదు. తారు రోడ్డు బాగానే ఉన్నది. నిత్యావసర వస్తువులు, రేషన్ తీసుకోవడం లాంటి అవసరాలకు ఉపయోగపడేలా మంచి లక్ష్యంతో నిర్మించిన రోడ్డును ధనదాహంతో మింగేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. ఉన్నటువంటి స్టాండర్డ్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా అది కనుక నామ్స్ ప్రకారం జరగకపోతే బిలో స్టాండర్డ్స్ ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. రోడ్డు కాంట్రాక్టులో భాగంగా చేపట్టాల్సిన 46 క్రాస్ డ్రైనేజీల నిర్మాణాలు సైతం అసంపూర్తిగా వదిలేశారు. అత్యంత దుర్భరంగా ఉన్న ఈ రోడ్డును పరిశీలించిన జాతీయ స్థాయి నాణ్యతా నిపుణులు ఈ రోడ్డు మరమ్మతులకు పనికిరాదని తేల్చి చెప్పేశారు. అస్సలు నాణ్యత లేకుండా నిర్మించడం వల్ల పూర్తిగా ఛిద్రమైందని ఢిల్లీకి నివేదిక పంపారు. నేరంలో తమ భాగస్వామ్యం బయటపడుతుందనుకున్న ఎస్సీ, ఈఈ వెంటనే ఆ గుత్తేదారును బ్లాక్ లిస్టులో పెట్టాలని హడావిడిగా నివేదికిచ్చారు. పనిని పరిశీలించకుండా గుత్తేదారుకు 6,16,00,000 రూపాయలతో పాటు డిపాజిట్ మొత్తాన్ని కట్టబెట్టిన అధికారులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. జాతీయ స్థాయిలో విచారణ ప్రారంభం కావడంతో ఉద్యోగాలు ఉంటాయో పోతాయో అని భయపడుతున్నారు.